అందరికి మేము కొన్ని చూపిస్తున్నాము, అందరికి ఒకటి చెప్తాము. ఏం చూపిస్తున్నారు? నట్స్ అండ్ సీడ్స్. ఓకే, ఎందుకు అలాంటి? అది కొంచెం ఆరోగ్యం చాలా మంచిది. మా దగ్గర కొన్ని నట్స్ ఉన్నాయి, కొన్ని సీడ్స్ ఉన్నాయి కాబట్టి మేము కొన్ని చూపిస్తున్నాం. అందులో ఫస్ట్ బ్రెజిల్ సీడ్స్, అది థైరాయిడ్ సమస్యని నివారిస్తుంది. సరే. నెక్స్ట్ వాల్నట్. ఓకే. కొంచెం జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ అన్నిటిలో చాలా మంచి డ్రై ఫ్రూట్ అది, అందుకే రారాజు అని అంటారు దాన్ని. నెక్స్ట్ అంజీరా మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఓకే. నెక్స్ట్ పిస్తా పప్పు, దాంట్లో పొటాషియం చాలా బాగుంటుంది. డన్. తర్వాత క్యాషూ నట్స్. జీడిపప్పులో ప్రోటీన్లు విటమిన్స్ కూడా చాలా ఉంటాయి. అది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె జబ్బులని ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది, కళ్ళకు చాలా మంచిది అది. అబ్బా. నెక్స్ట్ మాకు కావాల్సింది ఆల్మండ్ నట్స్ గురించి. ఆల్మండ్స్లో విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. అందులో విటమిన్ ఈ, కాల్షియం చాలా మంచిగా ఉంటుంది. అంటే పీచు పదార్థం ఉంటుంది అందులో. అది రాత్రి నానబెట్టుకొని పొద్దున పొట్టి తీసుకొని తినాలి అది. ఓకే. మరి ఇది నల్ల ద్రాక్షలు, అది ముఖంపై మొటిమలు రాకుండా నివారిస్తుంది. అది మొత్తం స్కిన్ కేర్ లాగా, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అది. ఓకే. నెక్స్ట్ చియా సీడ్స్. ఇది బరువు తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఇంకా దాంట్లో కొన్ని ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది అందులో. ఫ్లక్స్ సీడ్స్, దాన్ని అవిసె గింజలు అని అంటారు. అది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీకి బాగా యూజ్ అవుతుంది. ఓకే. తర్వాత పంకిన్ సీడ్స్, ఈ గుమ్మడి గింజలు ఇవి. దాంట్లో విటమిన్ ఏ, బి, సి ఉంటాయి, ఐరన్ కూడా ఉంటుంది అందులో. డన్. సన్ఫ్లవర్ సీడ్స్, ఈ పొద్దుతిరుగుడు గింజలు. ఓకే. దీంట్లో విటమిన్లు కూడా చాలా ఉంటాయి. B1, B2, B3, B5, B6, ఐరన్ కూడా ఉంటుంది అందులో. నెక్స్ట్ మస్క్ మెలన్. ఈ కర్బూజా గింజలు అంటారు మస్క్ మెలన్ అంటే. ఓకే. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వాటర్ మెలన్. ఇది నోటిలో వేసుకొని తింటే అన్ని రకాల వ్యాధులు కూడా పోతాయి అది. ఓకే. లైక్ టైం పాస్ లాగా నోట్లో కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు. దగ్గు ఉన్నప్పుడు దగ్గు సమస్యలకు కూడా చెక్ అవుతుంది అది. ఓకే. ఇది మరి వాటర్ మెలన్ సీడ్స్, అది పుచ్చకాయ గింజలు అంటారు దీన్ని. అది ఎముకలు గట్టిగా పరుస్తుంది. ఓకే. సో ఇవన్నీ ఏం చేయాలి? ఇవన్నిటిని రాత్రి నానబెట్టి ఓవర్ నైట్ నానబెట్టేసుకొని పొద్దున బ్లెండ్ చేసుకొని అందులో కొంచెం తేనె లేకపోతే అది ఏమంటారు అది బనానా వేసుకోవచ్చు. ఖర్జూర కూడా వేసుకొని కొంచెం బ్లెండ్ చేసుకొని తాగేసుకున్నాం అనుకో, చర్మానికి మంచిది.